గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. సదాశివ సమారంభ వ్యాస శంకర మధ్యమామస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. అపార కరుణాసం జ్ఞానం శాస్త్రూపం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమాముదాన్మహం. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత్తో జయముదీరయేత్. కృష్ణం వందే జగద్గురు శ్రీ గురుభ్యో నమః. గణాధిపతయే నమః. మల్లాది వెంకటకృష్ణమూర్తి గారు వ్యాఖ్యానం చేసినటువంటి భజగోవిందాన్ని ఇప్పుడు ఆ శ్లోకం 6వ శ్లోకం చెప్పుకుందాం. 5వ శ్లోకం అంటే ఎపిసోడ్ 9లో 5వ శ్లోకంతో కంప్లీట్ అంటే అయింది. 5వ దాంతో పూర్తి చేసాం. దాంట్లో ఇట్లా లాస్ట్ ఏం చెప్పుకున్నాం అంటే దిల్ మే రామ్ హాత్ మే కామ్ అక్కడ ఆపుకున్నాం. ఇప్పుడు ఎపిసోడ్ 10 చెప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో శ్లోకం 6. యావత్ పవనో నివసతి దేహే తావత్ పృచ్చతి కుశలం గేహే గాతివతి వాయో దేహే పాయే భార్య బిభ్యతి తస్మిన్ కాయే. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. భావం ఏమిటంటే దేహంలో ఊపిరి ఉన్నంత వరకే కుశలమా అని అడుగుతారు. ఊపిరి ఆగిపోయి ప్రాణం పోగానే భర్త శవాన్ని చూసి భార్య కూడా భయపడుతుంది. राम गयो रावण गयो ताको बहु परिवार कह नानक कछुतीर नहीं सपने जो संसार. భావం ఏంటంటే రాముడు వెళ్ళాడు గొప్ప గొప్ప వంశాలకు చెందిన వారు కూడా వెళ్ళిపోయారు. ఇక్కడ స్థిరంగా ఎవరూ ఉండరు. లోకమంతా ఒక స్వప్నం మాత్రమే. మానవ జీవితం శాశ్వతం కాదు. రేపు ఎవరి శవం ఉండదైనా వారి కోసం నిజంగా ఎంత నడుస్తారు. ఎవరికి వారు లెక్క పెట్టుకుంటే బహుశా అది వేళ మీద లెక్క పెట్టగలిగే సంఖ్య అయి ఉంటుంది. అద్దంలో కనబడే శరీరమే నేను అనుకోవడంతో మానవుడు సమస్త చిక్కుల్లో పడుతూ ఉన్నాడు. దాన్ని రక్షించుకోవడానికి, దానికి సుఖాలను అందించడానికి యమదూతల యమయాతనలు పడుతూ ఉన్నాడు. తను కోరి ఈ శరీరానికి పొందలేదు, అలాగే కోరి దాన్ని పెంచడం లేదు, కోరి దాన్ని వదలడం లేదు. ఈ 3 ప్రక్రియలు మన ఇష్టాయిష్టాల ప్రకారం కాక వేరే ఏదో శక్తి చేత జరపబడుతున్నాయి. అయితే మనం ఈ సత్యాన్ని గుర్తించక నేను మరణించకూడదు అని అనుకుంటాం. పైగా అహంకారంతో ప్రవర్తిస్తూ ఉంటాం. మనం పుట్టడానికి మునుపు ఈ దేహం లేదు, మన మరణానంతరం అది ఉండదు. ఈ పుట్టుక చావుల మధ్య గల తాత్కాలిక కాలం ఉండే ఈ దేహం మీద ప్రీతిని ఏర్పరచుకుంటాం. భర్త శరీరాన్ని భార్య ఎంతో అపూర్వంగా చూసుకుంటుంది. భర్త బాగా లావైనా లేదా చిక్కిపోయిన భార్య చింతిస్తుంది. తెల్లబడి అతని తలబెట్ట రంగు వేసేస్తుంది. అతను అర్ధరాత్రి దాకా రాకపోతే మేలుకుని ఉండి అడ్డం అన్నం వడ్డించి భర్త తిన్నాక కానీ పడుకోదు. రాత్రిళ్ళు అలాంటివి. ఇంత భర్త కూడా భార్యను అదే వృత్తిలో నిష్పత్తిలో ప్రయోగిస్తాడు. ఈ విధమైన వ్యామోహం చిక్కున్న భర్త ఓనాడు మరణిస్తా భార్య ఇన్నాడు ఏ శరీరాన్ని అపురూపంగా చూసుకుందో ఆ శరీరాన్ని ఆ తర్వాత ఎప్పుడెప్పుడు శ్మశానానికి తీసుకెళ్తారా అని ఆతృత పడుతుంది. దుర్వాసన రాకుండా 5 గంటల మీద శవాన్ని భద్రపరిచి అగరబత్తులు వెలిగించి జాగ్రత్త పడుతుంది. రాత్రి ఒంటరిగా ఐస్ బాక్స్లోకి ఆ శవ దగ్గరికి వెళ్ళడానికి భయపడిపోతుంది. అది ఈ జీవితం అనే నాటకంలో మన శరీరధారి ఓ వేషం వేస్తున్నామని, ఏది మనది కాదన్న సత్యాన్ని మన మనస్సులోకి ఇంకించుకోగలిగితే ఈ నాటకం ముగిశాక రంగస్థలం మీద నుంచి దిగి రంగు దుర్చు వేసుకున్న నటుడిలాగా నిర్విచారంగా ప్రవర్తించగలగాలి. అప్పుడు శరీరాన్ని విడిచే సూక్ష్మ శరీరంలోని మనసు దూరమైన భౌతిక ప్రపంచం సంపదల కోసం, కుటుంబ సభ్యుల కోసం, ఇష్టల కోసం దుఃఖించదు. ఇది తెలుసుకుని ఉండడం వివేకం, తెలియకపోవడం అజ్ఞానం. తన మరణంతో దూరమైన వాటిని దేహరహిత స్థితిలో తలుచుకుని దుఃఖించడమే నరకం. మరణించిన జ్ఞాని మనసుకు ఆ దుఃఖం ఉండదు, అదే స్వర్గం. కాబట్టి శరీరంలో ఊపిరి ఆగిపోతే భార్య ఏం చేస్తుందో సదా మననంలో ఉంచుకోగలిగితే వారితో బంధం పెంచుకోవాలని అనిపించదు. ఓ గొంగళి పురుగు ఓ గడ్డి పరక అంచుకు రాగానే ఎలా తర్వాత గడ్డి పరక మీద ఎలా పాకుతుందో అలా ఆ మనిషి ఆత్మ ఓ జీవితం అంచుకు చేరుకున్నాక ఆ జీవితంలో నేర్చుకున్న పాఠాలని తనలోని కొంత అజ్ఞానాన్ని వదిలించుకుని పాత శరీరాన్ని వదిలి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తాడు అని బృహదారణ్యకోపనిషత్తు చెబుతోంది. వెంట చెడును తీసుకెడితే పశుపక్ష జన్మలో చిక్కుకుంటాం, మంచిది తీసుకెళ్తే ఆత్మలకు దోహదం చేసే మానవ జన్మలు పొందగలుగుతాం అని శంకరాచార్య మనకి ఈ శ్లోకం ద్వారా హితవు చెప్తూ ఉన్నారు. చేసిన కర్మము చెడని పదార్థము వచ్చు నుండి ఏమంటని ఓ అనామక బైరాగి చెప్పిన సత్యం.
వాసనాయా స్రావహ్నే రుణవ్యాధి దిశామపి స్నేహవైరావిషాణం చ శేషస్వల్పోపి బాధతే. భావం ఏంటంటే విషయవాసన, అగ్ని, అప్పు, పుండు, శత్రువు, భార్యాపిల్లల మీద గల ప్రేమ, విరోధం, విషం అనే 8లో ఏ కొంచెం మిగిలి ఉన్నా అవి అభివృద్ధి చెంది బాధిస్తాయి. చీమల నుంచి మనుషులంతా నేర్చుకోవాల్సిన ఫిలాసఫీ ఒకటి ఉంది. ఈ ఫిలాసఫీకి 3 భాగాలు ఉన్నాయి. మొదటిది వెనుతిరగక, అంటే గమ్యాన్ని చేరేలోగా ఏ మాటలు వచ్చినా చీమలు దాని మించి పాకో కుడి పక్క నుంచి ఎడపక్క నుంచి లేదో కింద నుంచో ఎలాగో అలాగా గమ్యాన్ని చేరుకుంటాయి తప్ప మధ్యలో తమ ప్రయాణాన్ని వదిలి వెనక తిరగదు. రెండోది ముందు చూపు. వేసవిలో జీవిస్తున్నావా, అవి వర్షాకాలం గురించి ఆలోచిస్తాయి. వేసవిలోనే వర్షాకాలానికి కూడా సరిపోయేంత ఆహారం సేకరించుకుంటాయి. మూడోది అత్యాశ లేకపోవడం. ఒక వర్షాకాలం సరిపడే ఆహారాన్ని సంపాదించుకుంటాయి తప్ప అంతకు మించిన వర్షాకాలాలకి తమ మునిమనవుల కోసం ఆహారాన్ని సేకరించు. ఈ మూడింటిని మనం ఆధ్యాత్మిక మార్గానికి చక్కగా అన్వయించుకోవచ్చు. మొదటిది ఆత్మోన్నతి. విషయంలోకి ప్రగతి కనిపించకపోయినట్లే అనిపించినా మధ్యలో వెనుతిరగక, రెండోది మూడోది నీ జీవనానికి అవసరానికి సరిపడ్డా తప్ప అంతకుమించి అత్యాశకు పోయి ఎక్కువ సంపాదించి కాలాన్ని వృధా చేసుకోక, లేకపోతే నువ్వు అనుభవించలేనంతగా సంపాదించడం అలవాటై ఇక ఆధ్యాత్మికత సాధనలకి సమయమే దొరకదు. ఇక్కడ ఒక ఎందుకంటే ఏది మన చేతుల్లో పుట్టడం, చావడం ఇలాంటి విషయాలు కూడా మన చేతుల్లో ఏదన్న దాని గురించి ఒక అంటే మా బాబాయ్ చెప్పేవారు, ఆయన కూడా స్వర్గస్థులు. ఆ కథ ఒకటి చెప్తాను అందరికీ, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బాగా. అది మరి మల్లార్జున శాస్త్రి చెప్పి అంటే వీళ్ళు పురాణ పండితులు మహానుభావులు అందరూ కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా తెలుసుకోవడం కోసం అన్నమాట. ఏది ఎలా అవుతుంది అన్నది విషయం గురించి మాట. అంటే జరగాల్సిన జరిగిపోతుంది, దాన్ని ఆపనారు. విధి బలీయం అంటారు దాన్ని. విధి ఎలా ఉంటుంది అంటే అలా జరిగితే తప్పనిసరిగా జరిగిపోతుంది అన్నమాట. దానికి కథ ఏం చెప్పారంటే, ఒకసారి దేవలోకంలో ఏదో ఇంద్ర సభ మొత్తం మీద ఒక సభ పెట్టారు. దానికి అందరినీ ఇన్వైట్ చేశారు, అందరూ వస్తున్నారు. ఫస్ట్ శ్రీ మహావిష్ణువు వచ్చేట. ఆయన వాహనం గరుత్మంతుడు పార్కింగ్ పెట్టుకున్నారు, అక్కడ గరుత్మంతుడు అక్కడ ఉన్నాడు, ఈయన లోపలికి వెళ్ళిపోయారు. అలాగే ప్రతి ఒక్కళ్ళు అందరూ వచ్చేస్తున్నారు, మనం చూస్తున్నారు కదా, అందరూ పార్కింగ్ చేసుకుంటున్నారు వాహనాల వాళ్ళవి. అది లోపలికి పోయి కూర్చుంటున్నారు. వాళ్ళతో ఎప్పుడు కండక్ట్ చేస్తారు మీటింగ్, విశేషాలతో ఏం చెప్తాం వింటారు కదా అని చెప్పి అందరూ చూస్తున్నారు. ఇంకెవరైనా రావాలా, అందరూ చూస్తారు కదా మామూలుగా, ఇంకెవరో పెద్దవాళ్ళు ఎవరో రావాలేమో అంటే రావాలి ఎవరు రావాలంటే చూసుకుంటే నువ్వు వచ్చా, మీ వాళ్ళు అందరూ వచ్చి అంత ఆఖరి చూసి ఆఖరికి అందరూ ఎవరు రాలేదండి అంటే ఆఖరికి మన ధర్మరాజు గారు యమధర్మరాజు గారు రాలేదండి అన్నారు. ఓహో ఏం లేట్ అయిందో పాపం అయినా గురుగారు త్వరగా రాలేదేంటి అనుకున్నారట. ఈలోగా అందరూ అనుకుంటే ఈయన కొంచెం హడావిడిగా తన వాహనం మీద వచ్చేసి వచ్చేట పాపం. అదంతా హిమగిరి కొండలు అంతా మంచు ప్రదేశంగా చల్లగా ఉందన్నమాట. అక్కడంతాను ఆ హిమాలయ పర్వతాలు అక్కడ అంటే స్వర్గలోకం అంటే అలా ఉంటుందని అక్కడ చల్లగా ఉంది. వచ్చేవాడికి ఆయన వచ్చారు. వస్తుంటే ఇది వచ్చింది ఆయన గరుత్మంతుడు చూస్తున్నాడు ఈయన్ని, యమధర్మరాజు గారిని. వచ్చి చూస్తుంటే వాహనాలు దిగిపోయి పార్కింగ్కి వెళ్ళిపోమని చెప్పేసి అన్నాడు. వెళ్ళిపోయిన తర్వాత చూస్తుంటే ఆయన కళ్ళంతా చింతనిప్పుల్లో ఎర్రగా ఉండి చూస్తున్నట్టు, చుట్టూ పరికిస్తున్నట్ట, అటు పరిశీలనగా చూస్తున్నాడు యమధర్మరాజు గారు. ఏమిటబ్బా అనుకున్నాడు గరుత్మంతుడు. మనకే చూస్తున్నాడు అంటే చూస్తే ఎక్కడో అక్కడే ఒక చెట్టు దగ్గర ఎక్కడో దాని మీద చిన్న పిచ్చికి ఉంది, గజగజ వణికిపోతూ ఉంటుంది. ఇది చలికి బాగా వణికిపోతుంటుంది. దానికే చూసేట, ఇలా తీక్షణంగా చూసేట. అసలే చలికి ఉడికిపోతుంది. ఇంక యమధర్మరాజు చూస్తే ఇంకేంటి పై ప్రాణాలు పైరిపోయినట్టు అయిపోతుంది. అది ఇంకా ఏం చెప్పాలో తోచట్లేదు. ఆయన అలాగే చూసి ఉండు నీ పని చెప్తా అన్నట్టుగా అనుకుని తలగా ఒప్పుకుని మరి ఇప్పుడు మీటింగ్ వెళ్ళిపోవాలి కూడా వెళ్ళిపోయారట. వెళ్ళిపోయేటప్పటికి గరుత్మంతుడి గారు కొంచెం లోపల అనిపించింది, పాపం ఏంటి బాబు అసలే చిన్నది పిచ్చిగా, దీని ప్రాణం ఎంత, ఆ యమధర్మరాజు గారు మమ్మల్ని ఎవరిని చూడకుండా అయిగా దాన్ని చూసుకుంటూ ఆయన తీక్షణంగా చూసి కోపంగా చూసి వెళ్ళిపోయారు లోపలికి. దాన్ని ఏం చేస్తాడో బాబు అనుకుని ఈయనేం చేస్తాడట, సరే ఏం చేయాలో ఆలోచించుకుని వెళ్ళిపోయాడు ఆయన. ఆయన లోపలికి వెళ్ళిపోయాడు, ఈయన బయటికి వెళ్ళిపోయాడు. సరే అంతా అయిపోయింది. మళ్ళీ అందరికంటే ఫస్ట్ ముందర మహావిష్ణువు వచ్చారు. సభ మీటింగ్ ప్రారంభానికి ముందర మహావిష్ణువు వచ్చారు. ఇప్పుడు అయిపోయింది సభ కార్యక్రమాలు అన్నీ అయిపోయింది కాబట్టి ఇంక వెళ్ళిపోయే టైంలో ఫస్ట్ యమధర్మరాజు గారు వచ్చారు బయటికి, ఎగ్జిట్.
వచ్చేప్పుడు చూస్తున్నట్ట అక్కడెక్కడ చూస్తున్నట్ట అక్కడ మళ్ళీ మళ్ళీ అక్కడ ఈయన కనపడ్డాడు గరుతమంతుడు. అడిగట్టు ఇక్కడ నేను వెళ్ళేప్పుడు లోపలికి వెళ్ళేప్పుడు ఒక చిన్న అదే పిచ్చిక ఉండేది కదా, అది చూసావా అంటే అది చూశానండి అన్నాడు. ఏమైందంటే అవునండి బాబు, మిమ్మల్ని చూస్తే భయం వేస్తుంది, నాకే భయం వేస్తుంది. అది నీకు భయం అయితే ఇంకో అసలే చదివి కొనుక్కుపోతుంది, అది మిమ్మల్ని చూస్తే మరీ భయపడిపోయింది. నేనే దయతచ్చి పాపం బాబు మీరు ఏంటి చేస్తారని చెప్పేసి నేను ఏం చేశానంటే నా రెక్కల సందులోకి తీసుకుని పాపం దాన్ని ఏం చేశానంటే ఒక్క చోట సురక్షితమైన ప్రదేశాన్ని చేర్పించారండి. ఎక్కడ చేర్పించారండి గట్టయినా అదే ఆయన చెప్పాడు. ఎక్కడో మన రామేశ్వరం కొంతమంది అంటారు, ఎక్కడో ఒక చోట బాగా చాలా సుదీర్ఘం, చాలా ఇలా వెళ్ళి అలా వచ్చాను కదా, అంత దూరం తీసుకెళ్ళిపోయాను దాన్ని. చక్కటి భద్రమైన ప్రదేశంలో చెట్లు ఆ త్వర దగ్గర ఉంది, ఆ త్వరలో పెట్టాను. అదే నేను అనుకుంటున్నాను, ఏంటి అక్కడ ఉండవలసిన పిచ్చిగా ఇక్కడ ఎలా వచ్చిందా అని చెప్పి నేను అందుకోసం కోపంగా చూశాను. వెళ్ళిందా అంటే అవునండి, దానికి అది అక్కడ కొండచెల ఉంది, అక్కడేను దానికి ఆహారం చచ్చిపోవాలి, అది అంటే మరణించాలి, అక్కడ మరణించాలి, ఇక్కడ ఉంటే మరణం దానికి రాదు. మరి అందుకోసం నేను ఆలోచిస్తున్నాను, ఇదేమిటో ఇలా ఎక్కడ కూర్చుంది, ఇక్కడ కూర్చుంది గతగా ఇక్కడ సేఫ్గా ఉంది అనుకుందాను, అంటే పర్వాలేదు ప్రమాదం లేదనుకుందని మాట చూసారా. అంచేది అనుకుంటే ఓహో అలాగా నాకు తెలియదండి అంటే అదేనైనా ఇది ఎక్కడ పోతారో ఎక్కడ పుడతారో ఎవరికీ తెలియదు, అందుకోసం దాన్ని గమ్మిస్తారని దానికి వెళ్ళిపోయింది. అక్కడ కొండ చిలవకి ఆహారంగా ఆయన భక్షణ చేశారు, ఇది వెళ్ళిపోయింది ఆవిడ. నాకు అదే కావాలి, ఎందుకంటే ఎవరు ఎలా వెళ్ళాలో వాళ్ళు అలాగే వెళ్ళిపోతారు, వెతుక్కుంటూ పెడతారు. ఇలాంటి చాలా నిదర్శనాలు ఎన్నెన్నో మనం చూస్తూనే ఉంటాం. అర్ధరాత్రి కూడా లేపుతున్నట్టుగా వెళ్ళిపోతాడు. మా దగ్గర తెలిసిన అతను కూడా అంతే పాపం, ఏదో కన్స్ట్రక్షన్ అవుతుంది, ఆయనకేమో సిమెంట్ బస్తాలు వస్తున్నాయి, రండి అని చెప్పంటే అక్కడ ఉప్పల చివరి వస్తే అక్కడ చెరువు ఉంది, అక్కడికి వచ్చేటికి సరిగ్గా పాపం మళ్ళీ స్కూటర్ మీద వెళ్ళిపోయి అర్ధరాత్రి పోటాను వెళ్ళిపోతే అప్పుడు బాగా తక్కువ జనం ఉండేది, ఎక్కువ ఉండేవారు కాదు. ఆ డివైడర్ను గుడ్డాడు, పడిపోయాడు, తర్వాత మళ్ళీ చచ్చిపోయాడు ఆయన. అంటే చూడండి, అంత అర్ధరాత్రి పూట లేవడం ఎందుకు, వెళ్ళడం ఎందుకంటే మృత్యు అలా తీసుకెడుతుంది. అంచేత ఏ వ్యక్తి యొక్కైనా పుట్టుకు కానీ మరణం అంటే చావు పుట్టుకలు అంటే అది ఆ రెండు కూడా ఎవరి చేతిలోనూ ఉండదు, కానీ తగిన విధంగా జరిగే తీరుతాయి. అదనమాట, దాన్ని ఎలాగా అవాయిడ్ చేయడం భద్రంగా దాన్ని ఖచ్చితంగా జరుగుతుంది. కాబట్టి మనం దాన్ని ఆపనేరం, ఆపే శక్తి ఎవరికి లేదు. అంతేకొత్తనే విధి బలీయం అంటారు, చాలా బలవత్తరమైంది. దాని కాలం ముందు మనం ఎవరు ఆపనేరు, కాలం లెక్క పెట్టుకుంటూ ఉంటారు. అది చెప్పొచ్చే మాట. ఇక్కడ ఈ ఎపిసోడ్కి విరామం ఇస్తాను, తర్వాత చెప్పుకోండి. ఇది నాకు మళ్ళీ మర్చిపోతారేమో అని చెప్పేసి దీనికి రిలవెన్స్గా ఉందా లేదా, రిలవెంటా కాదా అని మాత్రం చూడకుండా ప్రజలు ఏదో నాకు వచ్చింది, నాకు విన్నది మా బాబాయ్ గారు చెప్తే వింటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించని నేను అందరికీ చెప్పాను ఈ ముఖంగాను. అది ఒకవేళ ఏదైనా ఉన్నట్టు భరించండి, కొంచెం ఏమనుకోవద్దు. అలాగే ఈ ఉపాధ్యాయుల సత్సంగ ఛానల్ని మీరు ఎంకరేజ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీరు లైక్ చేస్తే, మీకు ఇంట్రెస్ట్ లైక్ చేస్తే అది సంతోషపడతాను. అంతా సర్వం శ్రీ పరమేశ్వరార్పణమస్తు. స్వస్తి.